Hi, congratulations, Volga Videos. 18 million subscribers. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కమింగ్ టు నవ్య గారు, లైక్ చాలా మందిని అడుగుతున్నాను నేను బేసిక్గా తెలుగు అమ్మాయిలు అనగానే రెగ్యులర్ క్వశ్చన్ ఇది వాళ్ళకి. ఇంట్లో వాళ్ళని ఒప్పించడం అన్నది ఇట్స్ బిగ్గెస్ట్ టాస్క్. ఏం మీడియాలోకి వస్తానంటేనే ఎందుకు అన్నారు, మీ రకంగా స్టెప్ ముందుకు వెళ్ళి యాక్టింగ్ సైడ్ వచ్చారు కదా. హౌ సపోర్టివ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ? అండ్ ఇలా యాక్ట్ చేస్తున్నాను, ఇట్లా హీరోయిన్గా సినిమా రాబోతుందంటే హౌ ఎక్సైటెడ్ వాళ్ళు, ఏంటి, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎంత సపోర్టివ్గా ఉన్నారు? ఫస్ట్ చాలా భయపడ్డారు ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ అందరూ ఇలాగా వెనక్కి లాగడమే జరిగింది. కానీ లక్కీగా నాకు కూడా ఇలాగా లేడీ ప్రొడ్యూసర్స్ ఉండే సినిమాలు దొరకడం కానీ, తెలుగు హీరోయిన్స్ని ఎంకరేజ్ చేయాలనుకునే డైరెక్టర్స్ కానీ దొరకడం చాలా తక్కువ. అందులో అది నా వరకు వచ్చి నేను ఆడిషన్ ఇచ్చి ఓకే అయ్యి నా జర్నీ చూస్తూ కూడా వాళ్ళకు కూడా కొంచెం నమ్మకం వచ్చి సరే మా మదరే ఇంకా సపోర్టివ్గా స్టార్ట్ చేశారు. ఆవిడ సపోర్ట్ తోటి ఇలా వచ్చారు. దీనికి ముందు ఏమైనా చేశారా, లైక్ ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్? హీరోయిన్ చిన్నప్పుడు రోల్స్ చేశాను. ఎందులో యాక్ట్ చేశారు? పందెం జగపతి బాబు గారిది, అసాధ్యుడు కళ్యాణ్ రామ్ గారిది, నవవసంతం తరుణ్ విలన్. ఎంత అప్పుడు ఏజ్ ఎంత మీది? నేను అసలు అప్పుడు చాలా మోసం జరిగింది. జస్ట్ ఏదో నీకు చాక్లెట్ ఇప్పిస్తా, ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అని చెప్పి ఇలా చేపించేసారు సినిమాలో. దాని తర్వాత మళ్ళీ మా పేరెంట్స్కి వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. ఓకే స్టార్ట్ అయితే బాగానే అయ్యింది, దాని తర్వాత నేను సినిమాలు పట్టుకుని కూర్చుంటా, స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తే ఏంటి అని చెప్పేసి భయం వేసి మళ్ళీ లేదు ఫ్లిప్ అనమాట. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఓన్లీ చదువుకోవాలి, ఇప్పుడు కెమెరా వద్దు. మళ్ళీ ఏదో సరే బ్యాచులర్స్ అయిన తర్వాత అనుకోకుండా ఇలా సినిమాల్లోకి వచ్చి ఇంకా 2 years బ్యాక్ యూట్యూబ్ కొన్ని ప్రాజెక్ట్స్ చేసి అది మళ్ళీ 2 years బ్యాక్ ఆపేసి. సో మొత్తానికి చాలా 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 ట్విస్ట్లు అండ్ టర్న్స్ ఉన్నాయి ఈవిడ కెరియర్లో. అయితే యాక్చువల్లీ కొత్త యాక్టర్ అని అనుకున్నామండి, ఈవిడ అసలు కొత్త యాక్టర్ కాదు, చైల్డ్ యాక్టర్. పెద్ద పెద్ద వాళ్ళతో చిన్నప్పుడే యాక్ట్ చేస్తుంది ఈవిడ. ఇప్పుడంతా జుజుబి అయితే సీనియర్ మోస్ట్ పర్సన్ నీకు కదా మీ పక్కన. అంటే చేస్తున్నప్పుడు తెలుసా తను చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది అని చెప్పి చెప్పిందా? ఓన్లీ మీరు అక్కడ నేను ఎందుకు అదే సార్, సీనియర్ అయితే నేను సీనియర్ ని మ్యాచ్ చేయాలి కదా. అంతే, ఆల్రెడీ చాలా ప్రిపేర్డ్ గా ఉన్నారు. మొత్తం డైలాగులన్నీ ప్రిపేర్ అయిపోయి ఎవరికి టేకులు రాని. ఎవరు బాగా యాక్ట్ చేశారండి వీళ్ళిద్దరిలో? జెన్యున్ గా చెప్పండి, ప్రొడ్యూసర్ తాలూకా నోటేయకండి. అలా అని కాదు, ఇద్దరు బాగా చేశారు. ఎందుకంటే ఒక అబ్బాయి క్యారెక్టర్ అమ్మాయి చేయలేదు కాబట్టి అబ్బాయి క్యారెక్టర్ అబ్బాయి బాగా చేసిండు, అమ్మాయి క్యారెక్టర్ అమ్మాయి బాగా చేసిండు. రాజువయ్యా రాజువయ్య ఏం చెప్పారు సార్? దీంతో అయితే నా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అనమాట. మొత్తానికి వాళ్ళ క్యారెక్టర్స్ అట్లనే ఉంటాయి కదా మేడం, అందుకే. సో మొత్తానికి ఐ విష్ గుడ్ లక్, మీ అందరికి మంచి పేరు తీసుకురావాలని. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ హిమ కాబట్టి ఆవిడకి బోల్డ్, ఈయనకి రెమ్యునరేషన్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఆవిడకి మాత్రం డబ్బులు వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. బికాస్ లేడీ ప్రొడ్యూసర్స్ రావడం చాలా తక్కువ, చాలా అరుదు. ఐ వాంట్ మోర్ ప్రొడ్యూసర్స్. నెక్స్ట్ టైం పెద్ద పెద్ద హీరోలతో కూడా చేయండి, ప్యారలల్గా. ఎస్, ప్యారలల్గా మీ తమ్ముడు రాజేష్తో కూడా చేయండి. సార్ మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఎవ్రీవన్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నాను వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై. Congratulations to Volga Videos For 18 million subscribers. Do subscribe to Volga Videos.